నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎంపీ గారు చెప్పండి సార్, అంటే ఈ రోజు ఏం మీ ప్రొటెస్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే అమిత్ షాని బర్తరఫ్ చేయాలా, ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? మీ డిమాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి ఏ విధంగానైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి భారతదేశంలో ఉన్న బహుజనులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు వెంటనే రాజీనామా చేసి మరొకసారి ఆయన నిరూపించుకోవాలి. భారతదేశంలో ఉన్న అంబేద్కర్ వారసులందరికీ కూడా ఏదైతే వాళ్ళు క్రిటిసైజ్ చేసి మాట్లాడిరో దానికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అంటే ముఖ్యంగా అమిత్ షా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? మోడీ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆయన ఏం చెప్పినా కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కావాలని వక్రీకరిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా ఏం వక్రీకరించే, నేను స్వయంగా రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడేటప్పుడు స్వయంగా రాజ్యసభలో ఉన్నాను. ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే ఆయన మనసులో అంటే ఎవరైనా ఇమోషన్, ఎవరిపైన కోపం ఉంటే, ఎవరైనా మనం ఇష్టపడకుంటే ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయనకు దళితుల పట్ల ఎంత కోపం ఉందో, వాళ్ళని చూస్తే ఏ విధంగా కోపం వస్తుందో అమిత్ షా గారు ఆ విధంగా బాడీ లాంగ్వేజ్తో ఆయన ఎక్స్ప్రెషన్ చూపెట్టిండు. మేము పార్లమెంట్లో కూడా ఖండించినాం. ఈ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, రాజీనామా కూడా చేయాలని కూడా కోరుతున్నాం. అంటే అమిత్ షా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమనుకుంటున్నారు, ఏమైంటుంది అనుకుంటున్నాను? ఉద్దేశం ఏముంది? క్లియర్ కట్ ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే దళితులను కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా వాళ్ళని అవమానించాలి, ఏదో రకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలనే ఒక ఉద్దేశమే అమిత్ షా భాషలో కనిపించింది అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నాను, కంటోన్మెంట్ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు కనుక ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏం డిమాండ్ చేస్తారు? వారు రాజీనామా ఇవ్వాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇలా దేశ ప్రజలు ఒక కులం కాదు, ఒక మతం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే బాబాసాహెబ్ గారు అందించిన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని కించపరుచుతారు, ఎందుకంటే అంబేద్కర్ గారిని కించపరిస్తే రాజ్యాంగాన్ని కించపరిచినట్టే. కాబట్టి దేశ ప్రజలందరూ కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేస్తూ వారు రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం గురించి పోరాడిన పార్టీ, తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశ ప్రజలని కాపాడుకున్న బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మీరు గతంలో కూడా చూసి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర చేసిరు. వీరేమో విడదీస్తుంటే వారు కలపాలని. ఈ రోజు కూడా వారు ఏలన చేసిన విధం చూస్తుంటే వారి స్వభావం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి, మోదీ స్వామ్యాన్ని స్థాపించాలనే విధంగా మోదీ ఒక రాజులాగా, అమిత్ షా ఒక మంత్రిలాగా వ్యవహరించి వారికి ఓటేసినోలే వారు నమ్మే దేవుణ్ణి నమ్మితే దేశంలో ఉండాలనే విధంగా ఉంది. కావున ఇలాంటి దానికి సహించేది లేదు. దేశ ప్రజల గురించి ఆనాడు నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, ఇంకా పోరాడుతూనే ఉంటుంది. వారు దిగి వచ్చే వారికి నిరసనలు కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అయితే బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అయితే ఇక్కడ నిరసన అయితే చేపడతా ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, దళితులను అవమానించినటువంటి అమిత్ షా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తారు.